Hi Nana, how are you all? Welcome to our Math Strong Foundation training program. మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అంటే ఏంటి అంటే నాన్న, మ్యాథ్స్లో మీకు ఫౌండేషన్ని బాగా స్ట్రాంగ్ చేసి మీకు మ్యాథ్స్ అంటే భయం పోగొడుతుంది, మ్యాథ్స్లో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, మ్యాథ్స్లో స్పీడ్ ఎలా చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి నేను ఎవ్రీడే చెప్పే టాపిక్స్ అన్నిటి కూడా మీరు బాగా నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు మ్యాథ్స్ అంటే భయం పోతుంది అండ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకేనా? ఎవ్రీడే హోంవర్క్ చేసి నాకు వాట్సాప్లో పెడుతూ ఉండండి నాన్న. ఓకే, ఇక ఈరోజు మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. మరి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ డిస్కస్ చేయడానికి ముందు ఇంటీజర్స్ అంటే ఏందో మనకు తెలిస్తే అప్పుడు మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు అనమాట. మరి ముందుగా ఇంటీజర్స్ అంటే ఏందో చూద్దాం నాన్న. ఇంటీజర్స్ అంటే ఏందో చూద్దాం. ఇంటీజర్స్ అనేది కూడా ఒక నెంబర్ సెట్ అనమాట. దీన్ని జెడ్తో డినోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ జెడ్లో ఏమి ఉంటాయి అనేది చూద్దాం. పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. we will have all positive numbers and we will have all negative numbers. ఆ తర్వాత వీటితో పాటు జీరో కూడా ఉంటుంది. జీరోని మనం నెగిటివ్ నెంబరు పాజిటివ్ నెంబరు ఈ రెండు కానప్పుడు అయ్యే నెంబర్ ఏంటంటే జీరో అనమాట. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వీటిని ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు అంటే చూడండి ఒకసారి. పాజిటివ్ నెంబర్స్ అంటే ఏంటి అంటే 1 2 3 ఇవి పాజిటివ్ నెంబర్స్ అంటే 1 2 3 అండ్ సో ఇవి పాజిటివ్ నెంబర్స్. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటి -3 -2 -1 ఇవి. నెక్స్ట్ ఏంటి జీరో. కాబట్టి అది జీరో కూడా. ఇవన్నీ ఈ నెంబర్ సెట్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? క్లియర్? ఇప్పుడు మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అవేందో చూద్దాం. టైప్ 1 ఏంటి అంటే ఈ పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం. 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం టైప్ 1 అనుకుందాం. ఇక టైప్ 2 ఏందో చూద్దాం నా. 2 నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం. టైప్ 3 ఏంటంటే ఒక నెగిటివ్ నెంబర్ని ఒక పాజిటివ్ నెంబర్ని యాడ్ చేయడం. టైప్ 4 ఏంటంటే ఒక పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్ని యాడ్ చేయడం. ఈ విధంగా అన్నమాట. ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎప్పుడు ఎదుర్కొంటాం అనమాట. కాబట్టి ఇవి కనుక వచ్చాయనుకోండి మీకు ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ మీకు వచ్చేసినట్టే. కాబట్టి వీటిని నేర్చుకుందాం ఫస్ట్. ఓకే, చూద్దాం నాన్న. ఒకసారి ఈ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ తెలుసు. అవేందో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ టైప్ 1 ఏంటి? టైప్ 1 ఏంటి చూడండి. 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం. ఇది చిన్నప్పటి నుండి పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడం మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నారు కదా. కాబట్టి ఆ ప్రాబ్లం కొత్తగా నేర్చుకునే లేదు, ఏమి లేదు. చూద్దాం. 4ని 5ని యాడ్ చేస్తే అంటే 4ని 5ని ఇట్లా యాడ్ చేసాము. 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేసాము. ఓకే, ఏమొస్తుంది? 9 వస్తుంది. కాబట్టి మనకి +9 వస్తుంది. ఇక్కడ ప్లస్ రాయకపోయినా ఏం కాదు, 9. ఓకే, చిన్నప్పటి చేసిన విషయం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ టైప్ 3 తీసుకుంటే ఈ ప్రాబ్లం కూడా మీరు చిన్నప్పటి నుంచి చేస్తుంది. ఇది సబ్ట్రాక్షన్ ప్రాబ్లం. చూడండి, -4 + 5 ఉంది. -4 + 5 అన్న 5 - 4 అన్న రెండు ఒకటే. 5 - 4 అన్న ఒకటే. -4 + 5ని మనము ప్లేసెస్ చేంజ్ చేస్తే చూడండి, పాజిటివ్ నెంబర్ ముందు రాస్తే నెగిటివ్ నెంబర్ ఇటు పక్క రాస్తే నెక్స్ట్ రాస్తే అప్పుడు ఏమైంది చూడండి, 5 - 4 అయింది. కాబట్టి 5 - 4 = 1 కదా. ఇది మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే కదా. కాబట్టి టైప్ 1 టైప్ 3 ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అంటే స్మాల్ నెంబర్ నెగిటివ్ నెంబర్ అయినప్పుడు చిన్నప్పటి నుంచి మనం చేస్తున్న ప్రాబ్లం అనమాట. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక టైప్ 2 అండ్ టైప్ 4 అబ్జర్వ్ చేస్తే ఇవి మాత్రమే మీకు ఇప్పుడు కొత్తగా నేర్చుకోబోతున్న ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఇవి ఆల్రెడీ మీకు టైప్ 1 టైప్ 3 మీకు వచ్చిన ప్రాబ్లమ్స్. రైట్? క్లియరా? రైట్. ఇక టైప్ 2 చూద్దాం. ఏందో టైప్ 2 చూడండి, ఏముంది అసలు. టైప్ 2 ఏమున్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ 2 నెగిటివ్ నెంబర్సే ఉన్నాయి. మరి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తారు. ఇలా పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తారు కదా. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయబోతున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసామో చూద్దాము, అదే ఇక్కడ అప్లై చేద్దాం. ఇంతకుముందు చూడండి, 2 పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ ఏం చేసాము, ప్లస్ సింబల్ తీసుకున్నాం. అంటే 4 and 5ని యాడ్ చేసి 9 అవుతుంది కదా. 9కి ముందు ఏం పెట్టాం, ప్లస్ పెట్టాం.
ఎందుకంటే మనం పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా అంతే. ఏంటంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్ సైన్స్ బదులు నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 4 + 5 యాడ్ చేసి వచ్చిన ఈ 9కి నెగిటివ్ సైన్స్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి నెగిటివ్ సింబల్ ముందు పెట్టాలి అంతే. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఏమంటున్నా అంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నారు కాబట్టి యాడ్ చేశాక మీరు పాజిటివ్ సైన్ తీసుకోవాలి. ఎందుకు, పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ నెగిటివ్ సైన్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ చేయండి. ముందు 4ని 5ని యాడ్ చేసి 9 వస్తుంది రాసేసి ఈ నెగిటివ్ సైన్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇవి నెగిటివ్ సైన్స్ నెంబర్స్ కాబట్టి మనకు రిజల్ట్ కూడా నెగిటివ్ సైన్ రావాలి. ఇవి పాజిటివ్ కేటగిరీ నెంబర్స్, ఇవి నెగిటివ్ కేటగిరీ నెంబర్స్ అన్నమాట. కాబట్టి ఇలా రాసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక టైప్ 4 ప్రాబ్లం చూద్దాం. టైప్ 4 ప్రాబ్లం తీసుకుంటే ఇది కొత్తది కదా మనకి, చూద్దాం. +4 - 5 ఉంది. అయితే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంది డిఫరెంట్ థింగ్ ఇక్కడ డిఫరెంట్ థింగ్ ఏంటి దీంట్లో డిఫరెంట్ థింగ్ ఏంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందు ఏమో బిగ్ నెంబర్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసేవాళ్ళం, అది కామన్ థింగ్. ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే చూడండి, 4 - 5 అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేయడమే ఇక్కడ డిఫరెంట్ థింగ్ అనమాట. ఓకేనా. మరి ఇక్కడ ఏం చేయాలి, స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు అది యాక్చువల్లీ పాసిబుల్ అవుతుందా, కాదు కదా. కాబట్టి మనం ఆపోజిట్ థింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఆపోజిట్ థింగ్ చేస్తున్నాం, ఆపోజిట్ ప్రాసెస్ చేస్తున్నాం. అంటే స్మాల్ నుంచి బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేయాల్సిన బదులు స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. కాబట్టి సబ్ట్రాక్షన్ చేసేయండి. ఆన్సర్ ఎలా చేయాలంటే సబ్ట్రాక్షన్ చేసేయండి కామన్గానే. అంటే బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోండి ముందైతే. దీనికి ఆన్సర్ ఎలా వస్తుందో చెప్తున్నా. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేశారు, 1 వస్తుంది, రాసేయండి. రాసి ఇప్పుడు మీరు చేసేది ఆపోజిట్ థింగ్, అంటే స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు కాబట్టి నెగిటివ్ సైన్ పెట్టుకోండి అంతే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి. ఇక్కడ డిఫరెంట్ థింగ్ ఏది, టైప్ 2 చెప్తాను, టైప్ 4 మళ్ళీ చెప్తాను చూడండి. టైప్ 2లో డిఫరెంట్ థింగ్ ఏంది అంటే డిఫరెంట్ థింగ్ అంటే ఇంతకుముందు కామన్ థింగ్ ఇది డిఫరెంట్ థింగ్ అనమాట. ఓకే. ఇఫ్ ఏంది ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాము ఇంతకుముందు, అంటే పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ఇక డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాము కాబట్టి నెగిటివ్ సైన్ తీసుకోవాలి. ఓకే. ఇక్కడ ఏంటి అంటే బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేయడం కామన్ థింగ్. ఇక్కడ అన్కామన్ థింగ్ ఏంటి అంటే స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేయడం అన్నమాట. కాబట్టి ఎప్పట్లాగానే సబ్ట్రాక్ట్ చేయండి, బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ స్మాల్ నుంచి బిగ్ ఇచ్చారు సబ్ట్రాక్ట్ చేయాలి, కానీ మీరేం చేస్తారంటే బిగ్ నుంచే స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోండి. పక్కన రఫ్గా ఇట్లా బిగ్ నుంచే స్మాల్ సబ్ట్రాక్ట్ చేయండి. చేసేసి ఆ 1 ఇక్కడ పెట్టేసి మనం సబ్ట్రాక్ట్ చేసింది స్మాల్ నుంచి బిగ్ కాబట్టి సైన్ ఆపోజిట్ సైన్ పెట్టాలి, అంటే మైనస్ సైన్ తీసుకోవాలన్నమాట. ఓకే. ఈ విధంగా అనమాట. ఇది మనము కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే మ్యాథ్స్ మీద మనకి ఇంటీజర్స్ మీద మనకి భయం పోతుంది అనమాట. ఓకే. దీన్ని మళ్ళీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మీకు ఏమైనా అర్థం కాకపోయినా కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయే మెథడ్లో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. జాగ్రత్తగా వింటుండండి. రైట్. అయితే ఇప్పటి వరకు మనం ఏం చేసాము అనేదాన్ని ఒకసారి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు ఏం చేసామో అది మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏం డిస్కస్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను 2 కేటగిరీస్గా సేమ్ సైన్స్ ఉన్నాయి చూసారా, ఆ సేమ్ సైన్స్ ఉన్నవి ప్రాబ్లమ్స్ తీసుకొని ఇక్కడ ఏం చేసామో డిస్కస్ చేద్దాం. మనం ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేసాము చూడండి. 5 ఫస్ట్ ప్రాబ్లం, టైప్ 1 ప్రాబ్లం. టైప్ 1 ప్రాబ్లం టైప్ 1 +5 అండ్ +4 ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేసాము అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. అండ్ టైప్ 2 ప్రాబ్లం -5 -4 ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక 5 + 4 ఉన్న -5 -4 ఉన్న ఏం చేయాలి అంటే చూడండి ఒకసారి నాన్న. ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి. ముందు గమనించాల్సిన విషయం, ఈ టైప్ 1లో కానీ టైప్ 2లో కానీ సైన్స్ సేమ్ ఉన్నాయి. సైన్స్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేసాము అంటే నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. అంటే ఈ సింబల్స్ని పక్కన పెట్టి ఈ టైప్ 2 ప్రాబ్లం తీసుకుందాం. ఈ టైప్ 2 ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ ఇచ్చింది ఏమో -5 -4 అయినప్పటికీ
యాడ్ చేసేటప్పుడు ఎడిషన్ చేసేటప్పుడు ఈ 5కి ఉన్న మైనస్ సైన్ తీసేసేయండి, 4కు ఉన్న మైనస్ సైన్ తీసేసి ఈ రెండు ఇక్కడ రాయండి, రాసేసి రెండింటిని యాడ్ చేయండి, ఈ 2 డిజిట్స్ని యాడ్ చేసేయండి, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసేయండి, వచ్చిన 9ని ఇక్కడ రాసేయండి. ఇది స్టెప్ 1 అనమాట. స్టెప్ 1 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి మనకి. స్టెప్ 1 ఏంటి అంటే సైన్స్ని పక్కన పెట్టి, సైన్స్ని అంటే 5కు ఉన్న సైన్ 4కు ఉన్న సైన్ పక్కన పెట్టి ఎడిషనే చేయాలి. ఇప్పుడు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఇచ్చిన నెంబర్స్కి గివెన్ నెంబర్స్కి సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈ సైన్స్ని పక్కన పెట్టి ఎడిషన్ చేసుకోవాలి. స్టెప్ 1 అది స్టెప్ 1 అనమాట. ఓకే, ఇలా చేస్తాం. స్టెప్ 1 అలా వచ్చింది. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి అంటే ఆ వచ్చిన రిజల్ట్కి ఏ సింబల్ పెట్టాలి, ఏ సైన్ పెట్టాలి అనేది స్టెప్ 2 అనమాట. ఏ సైన్ పెట్టాలి చూద్దాం. ఇంకా చూడండి, దీనికి మైనస్ ఉంది, దీనికి మైనస్ ఉంది, అంటే ఈ రెండింటికి ఏ సింబల్ ఉంది, మైనస్ సైన్ ఉన్నాయి. అంటే మైనస్ సైన్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి సైన్ మైనస్ పెట్టాలి. ఇది స్టెప్ 2 అనమాట. మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలనేది చూడాలి ఫస్ట్. చూడండి, ఇక్కడ ఎడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలని దేని మీద డిపెండ్ అయింది? సేమ్ సైన్స్ ఉంటే ఎడిషన్ చేయాలి, నో డౌట్. ఇక ఎడిషన్ చేయాల్సింది. చూడండి, 5 + 4 ఏం చేశారు? ఎడిషనే చేశారు. సేమ్ సైన్స్ +5 + 4 ఉంటే ఎడిషన్ చేశారు. మరి ఈ 2 సైన్స్ ఏంటి? పాజిటివ్ కాబట్టి పాజిటివ్ పెట్టారు. అలాగే ఇక్కడ కూడా అలానే చేయాలి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేసి ప్లస్ పెట్టారు. ఇక్కడ కూడా సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేసి 5ని 4ని యాడ్ చేసి 5ని 4ని సైన్స్ తీసుకోవద్దు. ఇక దీనికి సైన్ పట్టించుకోకుండా వీటిని ఎడిషన్ చేసేసి 9 వచ్చిన 9 ఇక్కడ రాసేసేయండి. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి అంటే వీటికి ఏ సైన్స్ ఉన్నాయి? ఇక్కడ పాజిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ సైన్ రాశారు, వీటికి నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ సైన్ రాసేయండి. ఇది నాన్న 2 స్టెప్స్. ఈ 2 స్టెప్స్ కనుక మీకు ఈజీగా అర్థమైతే ప్రాబ్లమ్ని మనము ఈజీగా చేసేయచ్చు. ఓకే, చూడండి ఒకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో ప్రాబ్లం తీసుకుంటాను చూడండి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చెప్తున్నాను మళ్ళీ ఒకసారి చూడండి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం? ఓకే, సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. ఇది అనమాట నేను చెప్పేది. ఇది స్టెప్ 1. ఓకే, ఇది స్టెప్ 1 అనమాట. స్టెప్ 1 ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఇక స్టెప్ 2 ఏంటంటే చూడండి, స్టెప్ 2 సైన్ తీసుకోవాలి. ఏ సైన్ తీసుకోవాలి అంటే సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్. టేక్ ద సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్. గివెన్ నెంబర్స్కి ఏ సైన్ ఉందో అది మీరు తీసుకోవాలన్నమాట. ఇది కన్క్లూజన్ అనమాట. ఇది మనం చేస్తున్న పని, వీటిలో ఏ పని చేస్తున్నామో అది ఇక్కడ నేను రాయడం జరిగింది అనమాట. ఓకే, మీకు ఏం అర్థమైందో అది ఇక్కడ నేను రాశాను. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఆ నెంబర్స్ని ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. సైన్ ఏం తీసుకోవాలి? ఆ గివెన్ నెంబర్స్కి ఏ సైన్ అంటే ఆ సైన్. ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా చూడండి. 6 + 4 ఫస్ట్ వాడు. ఓకే, సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? 6ని 4ని యాడ్ చేస్తే 10 వస్తున్నాయి. ఆ తర్వాత సైన్ ఏం తీసుకున్నాం? ఇది ప్లస్ కాబట్టి ప్లస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఆ తర్వాత ఇంకో ప్రాబ్లం చేద్దాం. -6 - 4 చేద్దాం. ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. మీరు ఏం చెప్పారు? స్టెప్ 1 ఎడిషన్ చేయాలని చెప్తుంది. కాబట్టి స్టెప్ 1లో ఎడిషన్ చేయాలి కాబట్టి ఎడిషన్ చేయండి. ఇక్కడ ఎడిషన్ ఎట్లా చేసాము? ఇక్కడ ఎడిషన్ చేసేయండి. 6 + 4 10. ఓకే, ఇది 10 వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు వీటికి ఏ సైన్స్ ఉన్నాయి? ఈ స్టెప్ 2 ఏం చెప్తుంది? వీటికి ఏ సైన్స్ ఉంటాయో చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్ అంటే ఈ గివెన్ నెంబర్స్కి సైన్ ఏది ఉందో ఆ సైన్ తీసుకొని ఇక్కడ పెట్టేసేయాలి. ఈ విధంగా అనమాట. గివెన్ నెంబర్స్కి సైన్ ఏ విధంగా ఏముందో ఆ సైన్ తీసుకొచ్చి ఆ ఆన్సర్కి పెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం సార్ అంటే చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ 3. ఓకే, -2 - 3 -4 ఇలా ఉంది. ఏం చెప్పాను? అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్ ఆఫ్ సేమ్ సైన్స్ ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. ఆ తర్వాత వాటికి ఉన్న సైన్ తీసుకోవాలి. ఓకే, స్టెప్ 1 ఎడిషన్ చేయాలి. 2ని 3ని 4ని తీసుకొని పక్కన ఇలా పెట్టుకొని 2 3 4 ఎడిషన్ చేసుకోవాలి. 2 3 5 and 4 9 ఈ 9 ఇక్కడ వేసుకున్న తర్వాత ఇంకా స్టెప్ 2 ఏం చెప్తుంది అంటే సైన్స్ ఆఫ్ గివెన్. టేక్ ది సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్. గివెన్ నెంబర్స్. ఈ గివెన్ నెంబర్స్కి సైన్ ఏముంది? అన్నిటికీ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మన ఆన్సర్ కూడా నెగిటివ్ పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నమాట. రైట్, ఇంకో ప్రాబ్లం ఇస్తాను.
-2 -2 -4 -6 -2. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ వస్తుందా? ముందుగా మనం ఏం గమనించాలంటే వీటన్నిటికీ ఏ సైన్ ఉంది అని చూస్తే అన్నిటికీ సేమ్ సైన్ ఉంది అని గమనించాము. కాబట్టి అన్నిటికీ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. కాబట్టి ఎడిషన్ చేసేద్దాం. ఓకే, 2 + 4 ఇట్లా ఎడిషన్ చేద్దాం. 2 + 4 6 6 + 6 12 12 + 2 14 అని ఇక్కడ 14 రాసేద్దాం. ఓకేనా? చేసేసి ఇప్పుడు సైన్ ఏముంది? అన్నిటికీ ఇది మైనస్ సింబల్ ఉంది కాబట్టి అన్నిటికీ మైనస్ సింబలే కాబట్టి ఇక మనం -14 పెట్టాలి. ఈ విధంగా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. -2 -3 -5 -7 -3 -2 ఇలా ఉంది. ఓకే, here also we have all negative numbers. That's why according to our concept of same signs we have to do addition in the first step, and in the second step we have to take the sign of given numbers. This is the process to add the same signed numbers, right? Okay, 2 3 5 5 + 5 10 10 + 7 17 17 + 3 20 + 2 22 రాసేసేయండి. After that we have to take this sign. Okay, in the step 2 we have to take the sign. Okay, what is sign of all these numbers? Okay, అన్ని నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏంటి? -22 అనమాట. ఈ విధంగా మనం ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్లో చేయాలి నాన్న. ఓకేనా? ఎప్పుడు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఇది మీకు తెలిసిన విషయమే. ఏంటి సార్ ఇది? +5 + 6 +2 +3 +1 ఇదంతా ఏంటిది? సేమ్ సైన్స్ నెంబర్సే. కాబట్టి ఇది మీకు ఈజీ ప్రాబ్లం కాబట్టి ఇది చెప్పట్లేదు. ఈ మోడల్ ఇక్కడ టైప్ 1 ప్రాబ్లం చెప్పట్లేదు. 5 + 2 7 7 + 3 10 and 11 రాసేసి అన్నిటికీ సేమ్ సైన్ ఉంది కాబట్టి ఇలా ప్లస్ పెట్టుకోవాలనే విషయం మీకు తెలిసిన విషయం. అందుకే ఆ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయట్లేదు. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉంది. ఆపోజిట్ సైడ్స్ ఉన్నప్పుడు అంటే టైప్ 3 టైప్ 4 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? టైప్ 3 టైప్ 4 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? ఆపోజిట్ సైడ్స్ ఉన్నప్పుడు ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఇవి టైప్ 3 టైప్ 4 ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, ఇక దీంట్లో ఆపోజిట్ సైన్స్ అంటే చూడండి, టైప్ 3 ప్రాబ్లమ్స్ అండ్ టైప్ 4 ప్రాబ్లం. ఓకే, టైప్ 3 ప్రాబ్లం ఏంటిది అంటే చూడండి, -4 + 5 అని తీసుకున్నాం ఇంతకుముందు. ఓకేనా? అయితే -4 + 5 అంటే ఇక్కడ నెగిటివ్ సైన్ స్మాల్ నెంబర్కి ఉందా, బిగ్ నెంబర్కి ఉందా? చూడండి ఒకసారి. నెగిటివ్ సైన్ స్మాల్ నెంబర్కి ఉంది అంటే అర్థమైంది, నెగిటివ్ నెంబర్ అక్కడ స్మాల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. బిగ్ నుంచి. కాబట్టి ఒకసారి దీన్ని ఇలా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. -4 + 5 అన్నా 5 -4 అన్నా ఒకటే. అంటే ఇక్కడ నేను ఏం ప్లేసెస్ చేంజ్ చేస్తున్నాను, సైన్స్ చేంజ్ చేయట్లే. +5 + 5 అట్లే ఉంది. -4 ఇక్కడ రాసుకుంటున్నాను అంతే. ఓకే, సైన్స్ మార్చట్లేదు, ప్లేసెస్ మార్చుతున్నాను అంతే. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా కనబడుతుంది మీకు? చిన్నప్పటి నుంచి చేసిన ప్రాబ్లం ఎలా కనబడుతుంది? 5 - 4 = 1 అనమాట. కాబట్టి ఈ ప్రాబ్లం మీకు తెలిసిన విషయమే. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బిగ్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది. ఓకే, బిగ్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది అంటే ఇక నో ప్రాబ్లం, మీరు బిగ్ నెంబర్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట, బిగ్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉన్నప్పుడు. ఓకే, ఈ ప్రాబ్లం మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నది. ఓకే, అలా కాకుండా బిగ్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది అనుకోండి, ఇది మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు అనమాట. 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, 6th క్లాస్ నుంచి నెగిటివ్ నెంబర్ నుంచి అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయడం అనేది ఒక 6th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి మనకి కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఒక ఏర్పడే కన్ఫ్యూజన్ కనుక క్లారిటీ లేకపోతే, సరిగ్గా అర్థం కాకపోతే ఇక మ్యాథ్స్ మీద భయం ఏర్పడుతుంది. ఓకే, చిరాకు ఏర్పడుతుంది, అసహ్యం ఏర్పడుతుంది, ఇలాంటి జరుగుతుంది అనమాట. కాబట్టి అందుకనే ఈ చిన్న విషయం అర్థమైతే, చిన్న లాజిక్ కనుక మీకు అర్థమైతే మ్యాథ్స్ మీద అసలు భయమే ఉండదు. ఓకేనా? కాబట్టి చూద్దాం, ఇక టైప్ 4 ప్రాబ్లం చూద్దాం. టైప్ 4 ప్రాబ్లం ఏంటి అంటే చూడండి, టైప్ 4 ప్రాబ్లం ఏం చెప్పాను? ఇక్కడ బిగ్ నెంబర్కి పాజిటివ్ ఉంటే, అంటే బిగ్ నెంబర్ పాజిటివ్ అంటే చూడండి, బిగ్ నెంబర్ 5 దానికి పాజిటివ్ సైన్ ఉంటే ఇక మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చిన్న పని చేసిన ప్రాబ్లమ్ 5 - 4. అలా కాకుండా టైప్ 4 ప్రాబ్లం ఏంటంటే నాన్న, బిగ్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉండడం అంటే 4 - 5 ఇలా ఉంటాయన్నమాట. అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేయడం, ఇది అన్కామన్ థింగ్. ఎప్పుడైనా సరే బిగ్ నుంచి స్మాల్ తీసేయడం అనేది కామన్ థింగ్.
అలా కాకుండా స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేసిన చూసారా, అది అన్కామన్ది. కాబట్టి ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకుంటున్న ఏంటిది అంటే, కొత్తగా నేర్చుకుంటున్న విషయం ఏంటి అంటే చూడండి, ఇక ఇప్పుడు ఎలా చేయాలి ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు. ఈ ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. రైట్, ఇంకా ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి ఒకసారి, ఏం చేయాలంటే ఇప్పుడు సైన్స్, ఇప్పుడు ఇక్కడ ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయబోతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసాగా, ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎలా చేసామో ఇక్కడ మనము సబ్ట్రాక్షన్ చేస్తున్నామా లేదా, ఇక్కడ కూడా మనం సబ్ట్రాక్షనే చేయాలి, ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి నేనేం చెప్తున్నా, ఇక్కడ కూడా సబ్ట్రాక్షన్ చేయాలి. ఎలా సబ్ట్రాక్ట్ చేయాలంటే సైన్స్ని పక్కన పెట్టి, సైన్స్ని పక్కన పెట్టి, అంటే దీనికి ఏ సైన్ ఉంది దీనికి ఏ సైన్ ఉంది అనేది చూడకుండా అవి పక్కన పెట్టి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంతకుముందు చేయలేదా, ఇంతకుముందు నెగిటివ్ నెంబర్స్ని ఎడిషన్ చేసేటప్పుడు సైన్స్ పక్కన పెట్టి ఎడిషన్ చేసాం, సైన్స్ పక్కన పెట్టి ఎడిషన్ చేసి లాస్ట్కి వాటికి ఏ సైన్ ఉందో ఆ సైన్ పెట్టాం. అట్లా ఇక్కడ కూడా సైన్స్ని పక్కన పెట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా సైన్స్ని పక్కన పెట్టి చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎట్లా సైన్స్ని పక్కన పెట్టి ఎడిషన్ చేసి తర్వాత సైన్స్ తీసుకున్నామో, ఇక్కడ కూడా సైన్స్ని పక్కన పెట్టి సబ్ట్రాక్షన్ చేసి తర్వాత ఏం చేయాలి, సైన్ పెట్టాలి. అంటే 2 స్టెప్స్ అన్నమాట. ముందుగా చేయాల్సింది సబ్ట్రాక్షన్ స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే సైన్ తీసుకోవడం అనేది స్టెప్ 2 అనమాట. ఓకే రైట్, ఓకే ఇక్కడ నేను రాస్తున్నాను టైప్ 4. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఫస్ట్ స్టెప్ 5 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఇక్కడ నేను సైన్స్ తీసుకోవట్లేదు చూడండి, యాక్చువల్ ఇదే 5కి ఇక్కడ మైనస్ ఉంది, అయినా సరే నేను ఇక్కడ సైన్ తీసుకోవాలి. ఇటువంటి 4కి ఇక్కడ పాజిటివ్ సైన్ ఉంది, అయినా తీసుకోవాలి. అలా కాకుండా నేను ఏం చెప్తున్నాను అంటే అట్లా కాదు, ఏంటంటే బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసి 1 వస్తుంది, 1 ఇక్కడ రాసి ఇప్పుడు మనము మరి దీనికి సెకండ్ స్టెప్గా ఏం తీసుకోవాలి, సైన్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్లో సైన్ తీసుకోవాలి. సైన్ ఏంటి అంటే మరి దీనికి ప్లస్సా మైనసా అనేది మనకి ఇక్కడ కావాల్సిన విషయం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మరి ఏం చేయాలి, సైన్ ఏమొస్తుంది ఎందుకంటే ఇలా గుర్తుపెట్టుకోండి. బిగ్ నెంబర్కి ఏ సైన్ అయితే ఉందో, బిగ్ నెంబర్కి ఏ సైన్ అయితే ఉందో ఆ సైనే మన ఆన్సర్కి పెట్టాలన్నమాట. ఓకేనా, బిగ్ నెంబర్కి ఏ సైన్ అయితే ఉందో ఆ సైనే మనకు వచ్చిన ఆన్సర్ ముందర పెట్టాలి. ఓకేనా, లేదా ఇంతకుముందు నేను చెప్పా స్మాల్ నుంచి బిగ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నారు కానీ అన్కామన్ థింగ్, కాబట్టి వచ్చిన ఆన్సర్కి మైనస్ సింబల్ పెట్టండి అని ఇలా అర్థం చేసుకున్నా ఏం కాదనమాట. ఓకే, ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేద్దాం చూడండి, ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఇక్కడ -4 + 5 ఉన్నప్పటికీ కూడా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. కాబట్టి సబ్ట్రాక్షన్ సైన్స్ పక్కన పెట్టి సబ్ట్రాక్షన్ చేసుకుంటూ పోయాం. సైన్స్ పక్కన పెట్టి 5 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, అంటే దీనికి సైన్ ఉంది దీనికి సైన్ చూడట్లే మనం. అదే బిగ్ నుంచి స్మాల్ నుంచి బిగ్ అని చూడట్లే. చూడకుండానే 5 కనపడుతుంది 5 రాసిన, 4 కనపడుతుంది 4 రాసేసిన, సబ్ట్రాక్షన్ చేసినాక 1 వచ్చింది. ఇక్కడ 1 ఆన్సర్ రాసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇలా చూసుకుంటున్నా. ఏం చేస్తున్నా అంటే బిగ్ నెంబర్ 5 కదా, దీనికి ఏ సైన్ ఉంది అని చూసిన. బిగ్ నెంబర్ 5కి ఏ సైన్ ఉంది, ప్లస్ ఉంది, కాబట్టి మన ఆన్సర్ కూడా ప్లస్ పెట్టాలి అని చెప్పి అలా +1 పెట్టాం. టోటల్గా ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే, మనం ఇక్కడ ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత కంక్లూజన్ అసలు ఏంటి అనేది ఒకసారి రాసుకుందాం, అసలు మనకి ఏం అర్థమైంది అని. ఓకేనా రైట్, ఇప్పుడు చెప్పండి మరొకసారి. నేను ఈ ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేశామో నేను మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి. స్టెప్ 1 ఏంటి అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, స్టెప్ 2 ఏంటంటే సైన్ తీసుకోవాలి. ఏ సైన్ తీసుకోవాలి, సైన్ ఆఫ్ బిగ్గర్ వన్. టేక్ ది సైన్ ఆఫ్ బిగ్గర్ వన్. ఏదైతే బిగ్ ఉందో దానికి ఏ సైన్ ఉందో ఆ సైన్ తీసుకొచ్చి మన ఆన్సర్లో పెట్టేసేయాలి, మన ఆన్సర్కి తెలియచేయాలి. అలా అనమాట. మళ్ళీ ఒకసారి చూడండి, ఆపోజిట్ సైన్స్ కనపడ్డాయి అంటే ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్, అండ్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్ వీ హ్యావ్ టు టేక్ ద సైన్ ఆఫ్ బిగ్గర్ వన్. దిస్ ఈస్ అ ప్రాసెస్ టు ఫైండ్ అవుట్ ది సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే రైట్, ఓకే మధ్య మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ చేసిన కంక్లూజన్ చెప్పుకుందాం. ఓకేనా రైట్, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లం 1. ఓకే, -5 + 10 = how much? And +5 - 10 = what? And third problem, 6 - 8 how much? And 9 - 15 = what? And
ప్లస్ -9 ప్లస్ 16 ఈక్వల్ టు హౌ మచ్? ఓకే, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ టు డూ నౌ. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక ఇవన్నీ కూడా ఏ కేటగిరీ అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని చూడకుండా సింపుల్గా ఏంటంటే వీటికి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా, సేమ్ సైన్స్ ఉన్నాయా చూడ, అంతే. ఇప్పటి నుంచి ఇది ఏ ప్రాబ్లం ఇచ్చిందా, ఏ టైప్ అని చూడొద్దు. వీటికి సేమ్ సైన్స్ ఉన్నాయా, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా చూడాలి, అంతే. చూసి ఆ తర్వాత 2 స్టెప్స్ అప్లై చేయాలి. సేమ్ సైన్స్ ఉంటే ఎడిషన్ చేయాలి, అండ్ డిఫరెంట్ ఆపోజిట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సెకండ్ స్టెప్లో సైన్ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక చూద్దాం. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి ఇవన్నీ చూడండి. ఇక్కడ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ఇలా ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్లీ వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్ వితౌట్ టేకింగ్ సైన్స్ ఆఫ్ గివెన్ నెంబర్స్. ఏం ఆలోచించకుండా సైన్స్ని పక్కన పెట్టి జస్ట్ సబ్ట్రాక్షన్ చేసుకోండి, జస్ట్ డూ సబ్ట్రాక్షన్. ఓకే, ఇక 10 మైనస్, ఇక్కడ సైన్స్ ఇది పెద్దది చిన్నది ఏం ఆలోచించకండి, చేయండి. బిగ్ ఇక్కడ 10 తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంకి 10 తీసుకోండి. ఇక్కడ 10 నుంచి 5 తీసేయండి. తీసేసి 5 వచ్చిందిగా 5గా రాసేయండి. ఇప్పుడు బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉంది, ప్లస్ సైన్గా ప్లస్ రాసేయండి. ఈ విధంగా అనమాట స్టెప్ 2 అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 5, 10 మళ్ళీ కనపడది. మళ్ళీ 10, ఇక్కడ మళ్ళీ 10 - 5 చేసేయండి. చేసేసి 5 వస్తుంది కదా, 5గా రాసేయండి. 5గా రాసిన తర్వాత ఈ బిగ్గర్ వన్కి ఏ సైన్ చూడండి. బిగ్గర్ వన్కి స్టెప్ 2 ఏంది, బిగ్గర్ వన్కి ఏ సైన్ తీసుకోవాలి. కాబట్టి బిగ్గర్ వన్కి ఏంది, బిగ్గర్ వన్కి ఇక్కడ నెగిటివ్ సైన్ కాబట్టి నెగిటివ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు మళ్ళీ 6, 8 కనపడది. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి 8 - 6 చేసేయండి. చేసినాక 2 వచ్చింది, 2 ఇక్కడ రాసేయండి. ఇప్పుడు బిగ్గర్ వన్కి స్టెప్ 2 ఏంది, బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉందో అది తీసుకోవాలి. బిగ్గర్ వన్కి నెగిటివ్ సైన్ కాబట్టి నెగిటివ్ సైన్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ 9 - 15 ఇక్కడ ఏం ఆలోచించకుండా 15 - 9 చేసేయండి. సింబల్స్ తీసుకోవద్దు, సింబల్స్ పట్టించుకోకుండా 15 and 9 తీసుకొని సబ్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత 6 వస్తుంది కదా, 6 ఇక్కడ రాయండి. రాసిన తర్వాత ఇప్పుడు బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ ఇక్కడ పెట్టుకోవాలి. బిగ్గర్ వన్కి 15కి మైనస్ సింబల్ ఉంది అక్కడ పెట్టేస్తాం. ఆ తర్వాత ఈ ప్రాబ్లం తీసుకుంటే ఈ ప్రాబ్లం కూడా 16 and 9 ఉంది. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసేయండి. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసేయండి. 16 - 9 చేసేయండి. ఇప్పుడు 7 వస్తుంది కదా, ఆ 7ని తీసుకొచ్చి ఇక్కడ రాసేయండి. ఇప్పుడు మనం బిగ్గర్ వన్కి ఏ సైన్ చూసుకోండి. బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉంది, పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి మనం ఆన్సర్లో పాజిటివ్ సైన్ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నామో ఒక్కసారి మీకు ఏం అర్థమైందో ఇక్కడ నేను కంక్లూజన్ ఇస్తున్నాను. ఓకే రైట్, చూడండి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేసాము అనేది ఒకసారి గుర్తు చేస్తాను. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాము. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం. రైట్, చూడండి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ ఇలా +4 + 5 ఓకేనా, ఇది ఒక ప్రాబ్లం. ఓకే, లేదా -4 - 5 ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఉన్నప్పుడు ఏం చేసాము, ఇలా ఉన్నప్పుడు సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఎడిషన్ చేస్తున్నాం. ఎడిషన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, సైన్స్ని పక్కన పెట్టి ఎడిషన్ చేసుకోవాలి. అంటే ఈ 4కి మైనస్ ఉంది, 5కి మైనస్ ఉన్నా అవి పక్కన పెట్టేసి 4 and 5 అని యాడ్ చేయాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది, ఇక సైన్. స్టెప్ 2 ఏంది, సైన్ అన్నమాట. మరి ఏ సైన్ తీసుకోవాలి, మరి వీటికి నువ్వు పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నావా, పాజిటివ్ సైన్ తీసుకో. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నావా, నెగిటివ్ సైన్ తీసుకో. అంటే ఇక్కడ స్టెప్ 2 ఏం చెప్పాలి, టేక్ ది సైన్ ఆఫ్ గివెన్ నెంబర్స్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ని నువ్వు తీసుకోవాలన్నమాట. ఓకే, గివెన్ నెంబర్ సైన్ అంటే ఇక్కడ పాజిటివ్ సైన్. ఇక్కడ గివెన్ నెంబర్స్ ఏంటి, +4 + 5 పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి పాజిటివ్ సైన్ తీసుకో. వీటికి ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి వీటికి నెగిటివ్ సైన్ తీసుకో. అలా అనమాట. ఎడిషన్ చెయ్యి, సైన్ మాత్రం గివెన్ నెంబర్స్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ తీసుకోవాలనేది. ఇది మనం సేమ్ సైన్స్ అనేది చేసాం. ఓకే, ఇక ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు చూద్దాం. దీంట్లో స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏంటి చూద్దాం. ఓకే, దీంట్లో స్టెప్ 1 ఏంటి, దీంట్లో స్టెప్ 2 ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ ఆపోజిట్ సైన్స్ అంటే ఒకసారి గుర్తు చేసుకుందాం మళ్ళీ. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆపోజిట్ సైన్స్ అంటే ఇక్కడ -4 + 5 ఉన్నా లేదా 4 - 5 ఉన్నా ఇలా అనమాట.
ఆపోజిట్ సైన్స్ అంటే నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ నెగిటివ్ సైన్ ఇట్లా ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏమి ఆలోచించకుండా మనం చేయాల్సింది ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ముందు చేయాల్సింది సబ్ట్రాక్షన్ అనమాట. ఓకేనా, ముందు చేయాల్సింది ఏంటి? సబ్ట్రాక్షన్. స్టెప్ 1లో ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. మరి సబ్ట్రాక్షన్ చేయాల్సినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే సైన్స్ పక్కన పెట్టి చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మీరు సైన్ పక్కన పెట్టుకోవాలి. రైట్ నేను ఓకే. ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేద్దాం. మరి చేద్దాం సబ్ట్రాక్షన్ చేద్దాం. ఈ దీంట్లో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బిగ్ నుంచి స్మాలే. ఓకే, బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి అంతే, నో డౌట్. కాబట్టి ఇక్కడ 5 బిగ్ 4 స్మాల్ కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? 5 - 4 చేసుకోవాలి. చేసుకున్నాక 1 వస్తుంది కదా, ఆ 1 ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా చేద్దాం. ఇక్కడ కూడా 5 అగైన్ 4 కదా, ఇక్కడ 5 4 మళ్ళీ 5 4 వచ్చింది కాబట్టి 5 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5 4 సబ్ట్రాక్ట్ చేస్తే 5 4 సబ్ట్రాక్ట్ చేయగానే 1 వచ్చింది. ఇక్కడ 1 రాసేద్దాం. రాసిన తర్వాత ఇప్పుడు స్టెప్ 2 ఏంది? స్టెప్ 2 ఏంటంటే సైన్ ఏం తీసుకోవాలి? టేక్ ది సైన్ ఆఫ్, చెప్పగలరా? టేక్ ది సైన్ ఆఫ్ బిగ్గర్ 1, బిగ్ నెంబర్, బిగ్ నెంబర్కి ఏ సైన్ అయితే ఉందో అది మనం తీసుకోవాలట. బిగ్ నెంబర్ చూద్దాం. బిగ్ నెంబర్ ఏంటి? దీంట్లో బిగ్ నెంబర్ ఏంటి? 5కి ఏ నెంబర్ ఏ సైన్ ఉంది? పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి ఆన్సర్ ప్లస్. ఇక్కడ బిగ్ నెంబర్ ఏంటి? 5 కాబట్టి దీనికి ఏ సైన్ ఉంది? మైనస్ కాబట్టి మైనస్ పెట్టాలి. బిగ్గర్ 1కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ తీసుకొచ్చి మన ఆన్సర్లో పెట్టాలి అనమాట. ఓకేనా, ఇది మన కంక్లూజన్. ఇప్పుడు మనం ఇంతవరకు మనం నేర్చుకుంది ఏంటంటే మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను చూడండి. సేమ్ సైన్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి, ఇంతేగా. ఫస్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్ అర్థమైందంటే నెక్స్ట్ స్టెప్ ఈజీ అవుతుంది. సేమ్ సైన్స్ ఉంటే ఎడిషన్ చేయండి, ఆపోజిట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయండి. ఇక సైన్ విషయానికి వస్తే స్టెప్ 2 సైన్ విషయానికి వస్తే ఎడిషన్ చేస్తున్నారు కదా సేమ్ సైన్స్ని, కాబట్టి నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు నెగిటివ్ సైనే తీసుకోండి, పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేసేటప్పుడు పాజిటివ్ సైన్ తీసుకోండి ఆన్సర్లో. ఓకే, ఇంకా ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అయిపోయింది సబ్ట్రాక్షన్ చేశాను. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఆన్సర్ వస్తుంది కదా, ఆన్సర్ వచ్చిన తర్వాత సింబల్ ఏ తీసుకోవాలి అంటే బిగ్గర్ 1కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ తీసుకోవాలి నాన్న. బిగ్గర్ 1కి ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ తీసుకోవాలి. ఇది మనం నేర్చుకున్నది ఈ టాపిక్లో. ఓకేనా, ఈ టాపిక్లో మీరు నేర్చుకునేది ఏంటంటే ఇది అనమాట. జస్ట్ ఈ టేబుల్ ఒకటి మీకు అర్థమైందంటే ఈ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే, మరి వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం నాన్న. ఓకే, సిక్స్ ప్లస్ 4 + 3 = how much? -4 - 6 - 3 what? And ఇలా ఒక 4 ప్రాబ్లం తీసుకుందాం. ఓకే, 5th ప్రాబ్లం కూడా తీసుకుందాం. ఒకటి 6 మైనస్ ప్లస్ తీసుకుందాం 3 -2 -5 -2 + 5 + 6. ఓకే, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏమో 2 నెంబర్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ నెంబర్స్ తీసుకున్నాం. చూడండి, ఇప్పుడు చెప్పండి ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లము ఇక్కడ ఈ ఫస్ట్ ప్రాబ్లం కావచ్చు, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ కాన్సెప్ట్లో మనం ఫస్ట్గా ఆలోచించాల్సిన విషయం జస్ట్ సింబల్స్ ఏ ఉన్నాయి అని చూసుకోవాలి. అంటే సైన్స్ ఏ ఉన్నాయి, సింబల్స్ అంటే సైన్స్ అనమాట. ఓకే, అంటే సేమ్ సైన్స్ ఉన్నాయా, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా అనేది ఫస్ట్ చూడాలన్నమాట. ఓకేనా, ఓకే, 2 కేటగిరీస్ ఆలోచించాలి ఎప్పుడైనా సరే. సేమ్ సైన్స్ ఉన్నాయా, ప్రాబ్లం ఇవ్వగానే ప్రాబ్లం చూడగానే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వాటికి సేమ్ సైన్స్ ఉన్నాయా, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయా. సేమ్ సైన్స్ ఉంటే ఎడిషన్ చేయాలి, ఆపోజిట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, ఇది ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సేమ్ సైన్స్ నెంబర్స్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఆపోజిట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, ఓకే, ముందుకెళ్ళిపోతున్నా. సేమ్ సైన్స్ నెంబర్స్ ఇవన్నీ కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి. 6 + 4 + 3 కాబట్టి 6 + 4 10 10 + 3 13 అని చెప్పి
ఇలా రాద్దాం. రైట్, ఇప్పుడు ఈ ప్రాబ్లం తీసుకుంటే దీంట్లో అన్ని నెంబర్స్ కూడా నెగిటివ్ సైన్స్ ఉన్నాయి, సేమ్ సైన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేసాం, ఇక ప్లస్ పెట్టడం జరిగింది. ఇక అన్నీ కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి. మళ్ళీ సైన్ ఏముందంటే మైనస్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ పెట్టాలి. ఈ విధంగా అనమాట. ఇది అర్థం. 6 + 4 10, 10 + 3 13 రాసేసి మరి సైన్ ఏముంది, వీటన్నిటికీ ఏ సైన్ ఉంది, నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్ సైన్ పెట్టాలి. ఈ విధంగా అనమాట ఈ 2 ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ నుంచి థర్డ్ ప్రాబ్లం చేస్తే అన్నీ మిక్స్ చేసి ఇచ్చాను, పాజిటివ్ అండ్ నెగిటివ్ నెంబర్స్ మిక్స్ చేసి ఇచ్చాను. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే చూడనా, ఇప్పుడు ఇవన్నీ కూడా సేమ్ సైన్స్ నెంబర్స్ కానీ నెగిటివ్ సైన్స్ ఉన్నవి, ఇవన్నీ కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్ సైన్స్ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మరి ఇక్కడ ఇలా చేసాను చూసారా, పాజిటివ్ సైన్స్ ఉన్నాయని యాడ్ చేసి +13 ఎట్లా రాసాము, నెగిటివ్ సైన్స్ ఉన్నాయని యాడ్ చేసి -13 ఎట్లా రాసాము. ఇక్కడ కూడా ఏం చేయాలంటే నెగిటివ్ సైన్స్ ఉన్నాయని యాడ్ చేసి ఒక నెంబర్ ఏ నెంబర్ వస్తే అక్కడ ఆ నెంబర్ రాసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ అన్నీ యాడ్ చేసి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ రాసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ 3 యాడ్ చేసుకుందాం. నెగిటివ్ సైన్స్ ఉన్నాయి. ఓకే, 5 + 3 8, 8 + 4 12 కాబట్టి 12 రాసేద్దాం. రాసేసి ఇక్కడ ఈ నెగిటివ్ సైన్స్ నెంబర్స్ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ -12 పెట్టుకుందాం. ఇక్కడ ఇది చూద్దాం. ఇప్పుడు 6 + 2 8, 8 + 1 9, 9 రాసేద్దాం. రాసిన తర్వాత వీటికి పాజిటివ్ సైన్స్ని యాడ్ చేసాం కాబట్టి పాజిటివ్ నెంబర్ పెడదాం. ఓకే, ఇప్పుడు ఇంకొక స్టెప్ ఉంది ప్రాబ్లం. ఓకే, చూడండి ఇక్కడ ఈ స్టెప్కి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఒక పాజిటివ్ నెంబర్ వచ్చింది, ఒకటి నెగిటివ్ నెంబర్ వచ్చింది. అంటే చూడండి 12కి నెగిటివ్ ఉంది అండ్ 9కి పాజిటివ్ ఉంది. ఒక నెగిటివ్ అండ్ పాజిటివ్ ఇలా వచ్చింది ప్రాబ్లం. కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మన ఏ కేటగిరీ, ఆపోజిట్ సైన్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేయడం. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడేమో సేమ్ సైన్స్ ఉన్న కేటగిరీ అనమాట. అంటే ఇక్కడ సేమ్ సైన్స్ని యాడ్ చేసాం. ఆ తర్వాత ఈ స్టెప్కి వచ్చిన తర్వాత ఏమొచ్చింది అంటే అపోజిట్ సైన్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేయడం అనమాట. మరి అపోజిట్ సైన్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, చేయాల్సిన ఆపరేషన్ ఏంటి, అప్లై చేయాల్సిన ఆపరేషన్ ఏంటి అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఎలా సబ్ట్రాక్షన్ చేయాలి అంటే సింబల్ పక్కన పెట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఇంకా చూడండి ఈ రెండింటిలో పెద్దది ఏది, బిగర్ వన్ ఏంది 12 పెద్దది కాబట్టి బిగర్ వన్ నుంచి స్మాల్ వన్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. చేసేసి 3 రాసేయాలి ఇక్కడ. ఓకే, 12 - 9 = 3 రాసేయాలి. రాసిన తర్వాత ఇప్పుడు మనకి ఆన్సర్లో సైన్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ఏ సైన్ వస్తుంది అని చూద్దాం. ఏ సైన్ వస్తుంది, బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉంది, బిగ్గర్ వన్కి మైనస్ సైన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ -3 పెట్టుకోవాలి. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఏం చెప్తున్నాను చూడండి, ఆపోజిట్ సైన్స్ ఉన్న కేటగిరీ కాబట్టి ఇది మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. స్టెప్ 1 సబ్ట్రాక్షన్ చేశాను, 12 - 9 = 3 చేసేసాను. ఆ తర్వాత బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ పెట్టుకోవాలి. బిగ్గర్ వన్కి ఈ రెండింటిలో ఏ సైన్ ఉంది, బిగ్గర్ వన్ ఏంటంటే 12 చూడండి, బిగ్గర్ వన్ 12 దానికి సైన్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్లో మైనస్ పెట్టుకున్నాం. ఈ విధంగా నాన్న. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం తీసుకుందాం. తీసుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా అన్ని మిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకే, నెగిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ అన్ని కూడా. కాబట్టి ముందుగా ఏం చేసుకోవాలంటే ఎక్కడెక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం చూడాలి. ఓకే, ఈ ప్రాబ్లంకి ఫోర్త్ ప్రాబ్లంకి సొల్యూషన్ చేద్దాం. సొల్యూషన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ అన్నీ తీసుకుందాం. చూడండి నెగిటివ్ నెంబర్స్ -6, -4 అండ్ -1, -2, -3 ఇలా తీసుకున్నాం. ఇప్పుడు పాజిటివ్ నెంబర్స్ రాద్దాం. చూడండి పాజిటివ్ నెంబర్స్ +5 అండ్ +3 అండ్ +4. ఓకే, ఇప్పుడు నెగిటివ్ ఇంత ముందులాగానే అన్ని నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేసి సైన్ మైనస్ పెట్టేద్దాం. 6 + 4 10, 11 and 13 16 వచ్చింది. ఓకే, ఇప్పుడు నెగిటివ్ సైన్స్ నెంబర్స్ని యాడ్ చేసాం. ఏ కేటగిరీ, సేమ్ సైన్స్ ఉన్న కేటగిరీ నెంబర్స్ని యాడ్ చేసాం. ఇక్కడ మళ్ళీ సేమ్ సైన్స్ ఉన్న కేటగిరీ అనమాట. 5 + 3 8, 8 + 4 12. ఓకే, 12. ఇప్పుడు ఏ సైన్స్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసాం, ప్లస్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ తీసుకొని ఇప్పుడు ఈ స్టెప్లో చూస్తే ఆపోజిట్ సైన్స్ ఉన్న కేటగిరీ అనమాట. అంటే ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేసి బిగ్గర్ వన్కి ఏ సైన్ అంటే సైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం. 12 పెద్దది కాబట్టి ఇక్కడ 16 పెద్దది కాబట్టి 16 - 12 చేద్దాం. చేసినాక 4 వచ్చింది కదా, 4 ఇక్కడ రాసేసుకోండి. రాసిన తర్వాత ఇప్పుడు బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉందని చూస్తే మన నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మన ఆన్సర్కి నెగిటివ్ సైన్ పెట్టాలి. ఈ విధంగా నాన్న. ఓకే, నెక్స్ట్ ఈ లాస్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ ప్రాబ్లం లాగానే పాజిటివ్ సైన్స్ ఉన్నవి, నెగిటివ్ సైన్స్ ఉన్నవి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేస్తున్నాం. ఇంకా 6 + 3 +3 +5
+6 ఇవన్నీ పాజిటివ్ సైన్. నెగిటివ్ సైన్స్ అన్ని పక్క దగ్గర రాస్తున్నా, -2 -5 -2. ఓకే, ఇది రాద్దాం. రాసేసి ఇప్పుడు మనము వీటిని ఏం చేద్దాం, ఇవన్నీ యాడ్ చేద్దాం. 6 + 3 9 9 + 5 14 14 +6 20. ఓకే, పాజిటివ్ సైన్ కాబట్టి పాజిటివ్ సైన్ పెట్టా. ఇక్కడ నెగిటివ్ సైన్స్ని యాడ్ చేస్తున్నా, 7 and 9. ఓకే, ఇలా నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ నెగిటివ్ సైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసి చూడండి, సబ్ట్రాక్షన్ చేయాలి. 20 - 9 చేసేయాలి. 11 వస్తుందిగా, ఇక్కడ రాసేయాలి. ఇప్పుడు బిగ్గర్ వన్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ ఇక్కడ పెట్టుకోవాలి. ఈ విధంగా ఆన్సర్ అన్న. ఓకే, ఇది ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ అన్నమాట. వీటి మీద మీరు హోంవర్క్ చేయాలి. ఓకే, హోంవర్క్ ఇస్తాను. రైట్, ఓకే, ఇది హోంవర్క్ నాన్న మీకు. రైట్, ఓకే.